అమ్మాయి 100% లవ్ ఇస్తే ఏ మగాడు తట్టుకోలేడు. వినడానికి ఓవర్గా ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా ఇదే పచ్చి నిజం. రిలేషన్షిప్ విషయంలో చాలా మందికి కామన్గా ఒక కోరిక ఉంటుంది. మనం లవ్ చేసే వాళ్ళు కేవలం మనల్నే లవ్ చేయాలి, మనతో తప్ప వేరే వాళ్ళతో క్లోజ్ అవ్వకూడదు, మనమే ప్రపంచం అన్నట్టు బతకాలి అని. బయటికి చెప్పకపోయినా చాలా మందిలో కామన్గా ఉండే సైకలాజికల్ డిజైర్ ఇది. కానీ ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు. నువ్వే నా ప్రపంచం అన్నట్టు ప్రేమిస్తే ఆ ప్రేమను ఎవ్వరూ తట్టుకోలేరు. సైకోలా బిహేవ్ చేస్తున్నావు, ఇంత పొసెసివ్నెస్ పనికిరాదు అంటూ నీతులు చెప్తారు. అబ్సెషన్ సినిమాలో ఇదే చూపించారు. తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేని అమ్మాయి తనను లవ్ చేయాలి అని వన్ విష్ విల్లోతో కోరుకుంటాడు హీరో. అది కూడా మామూలుగా కాదు, ప్రపంచంలో ఎవరిని లవ్ చేయనంత గాఢంగా ప్రేమించాలి అని కోరుకుంటాడు. ఇంకేముంది, ఆ అమ్మాయి అంతే రేంజ్లో లవ్ చేయడం మొదలు పెడుతుంది. ఎంత అంటే నిద్రలో కూడా హీరో చెయ్యి వదలనంత, కలలో వేరే అమ్మాయిని తలుచుకున్నా సరే గొడవ చేసేంత, వాళ్ళిద్దరి మధ్యలో ఎవ్వరొచ్చినా ఆలోచించకుండా చంపేసేంత. నువ్వే నా ప్రపంచం అన్నట్టు ఒక అమ్మాయి లవ్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో హీరోకు అప్పుడు అర్థమవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ను సైకోలా చూపించారు, కానీ నిజానికి హీరో కోరికలోనే తప్పుంది. ప్రేమైనా ఏదైనా ఒక లిమిట్ వరకే బాగుంటుంది. మనం కూడా అంతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తే అబ్సెషన్ సినిమా లాంటి ఎక్స్పీరియన్స్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక లిమిట్ దాటిన తర్వాత ప్రేమకు వేరే పేర్లు వస్తాయి. పొసెసివ్నెస్ అని, సైకో అని, అనుమానమని, ఇలా రకరకాల పేర్లతో బ్రేకప్ అవుతుంది. చాలా రిలేషన్స్లో ఎక్కువగా లవ్ చేయడమే బ్రేకప్కు కారణమని చాలా సర్వేలు చెప్తున్నాయి. ప్రేమ కొంతకాలమే బాగుంటుందని ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చెప్తే ఎవరూ వినలేదు. సినిమా ఫ్లాప్ అన్నారు. 10 ఏళ్ల తర్వాత అదే సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తే ఎగబడి మరీ చూశారు. సో నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ అబ్సెషన్ మూవీ కూడా అలాంటి ఒక నిజమే. జస్ట్ 7.16 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా వరల్డ్ వైడ్గా 2151 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం నార్త్ అమెరికాలో 152.1 మిలియన్స్, అంటే మన కరెన్సీలో దాదాపు 1453 కోట్లు వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్గా 698.47 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతోంది ఈ నిజాన్ని ప్రజలు బాగా డైజెస్ట్ చేసుకుంటున్నారు అని.